రాజంపేట రాములవారి గుడిలో సత్యనారాయణ స్వామి పూజ పౌర్ణమి సందర్భంగా రాములవారి గుడిలో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుందండి. చూడండి ప్రతి ఒక్కరు ఎంత బాగా చేసుకుంటున్నారు. వాణిక తలెత్తు. సత్యనారాయణ స్వామి నీరాజనం నీరాజనం దర్శయామి. నీరాజనానంతర శుద్ధాజమణి గోవింద 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 గోవింద. నేను మళ్ళీ అక్షతాలు చేసుకొని ఇక్కడి నుంచి తీస్తున్నాం బాగా. ఇలా ఒకనొక ఈ కథ గురించి అంతా చెప్పి ఈ కథను ఎవరన్నా ఆచరించారా స్వామి అనేసి సోత మహాముని అడిగితే దానికి ఉండేవాడనమాట. ఆయన సకల వేదములను వేదాంగాలను అభ్యసించి అలానే సకల విద్యావంతుడయ్యి చాలా మంచి నాలెడ్జ్ కలిగి ఉంటాడనమాట. అదే సమయంలో ఆయన ఎటువంటి ధనార్జన లేకుండా భిక్షాటన చేసుకుంటూ ఆయన ఉండే నగరంలో జీవిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఒకానొక సమయంలో ఆయన ఏమని నిశ్చయించుకుంటాడంటే వెంటనే నేను సత్యనారాయణ స్వామి పూజ చేసుకోలేని వాళ్ళు ఇలా గుళ్ళో కానీ చేసుకోవచ్చండి. మనం గుళ్ళో కానీ చేసుకోలేకపోయామే అని బాధపడకండి. ఈ వీడియో కూడా చూసి మనం మనసులో సత్యదేవునికి నమస్కరించుకున్నా చాలండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాయో వాటికి సంబంధించిన కార్యక్రమాలు రెండు విధాలుగా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా ఈ బ్రాహ్మణుడు ఎవడైతే బయలుదేరడం ఆయన అనమాట. ఆ టైంలో ఏం చేస్తారా అంటే ఉన్నట్టుండి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో స్వామివారు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారు ప్రత్యక్షమవుతారనమాట ఆ బ్రాహ్మణుడి దగ్గరికి. ఆయన రావడం ఏమడుగుతాడు, ఆయన్ని చూసి అంటే ఆ బ్రాహ్మణుడిని చూసి, అయ్యా నువ్వు చూస్తే భిక్షాటన చేసేవాళ్ళ లేవు, మంచి బుద్ధి గలవాడివి, అలానే సర్వ విద్యలు నేర్చుకున్న వాడిలా ఉన్నావు, సకల వేదములను అభ్యసించిన వాడిలా ఉన్నావు అనేసి అడగడం ప్రారంభిస్తాడనమాట. వెంటనే ఏం చేస్తాడు,